భలే బోర్ కొట్టిందిరా బాలు. అవునా? నువ్వు కూడా దాన్ని కొట్టలేకున్నావా? నీకేం తెలుసురా, నువ్వు క్లాస్కి అటెండ్ అయితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సర్లే రాణి, ఈ లెసన్ కొద్దిగా చెప్పవా? అర్థం కావట్లేదు. ఏ లెసను? క్వశ్చన్ ఏంటి అలా రాసుకున్నావు? మొత్తం తప్పే. నీకు అర్థం కావాలంటే అర్థం కాని చెప్పాలి, ఎందుకు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సర్లే గాని నిన్న సార్ సంయోగ క్రియ గురించి చెప్పాడు, అంటే ఏంట్రా? అంతేనా? నీకు తెలుసా? అయితే చెప్పు. అరే, ఇక్కడ దాకా పొరగాలు సౌండ్ వచ్చాయి, ఎక్కడ వైరి? ఏం చేస్తున్నారు ఇక్కడ? అది రారా రా. ఇటు రా అమ్మా. ఈ టీనేజ్లో చేసిన పనులు మీకు ఆనందం కలిగించవచ్చు, కానీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అందరికీ ఎన్నో పస్తులుండి ఉపవాసం ఉప్పుడుండి మీకోసం ఆరాటపడుతున్నారు. కానీ మీరు చేసే పనులు ఇవా? ఈరోజు ఇలాంటి మీ తప్పుడు పనులు చేయడం వల్ల హోటల్లో పని చేసుకోవడానికి, చీపర్ పని చేసుకోవడానికి, ఏదో లేబర్ పని చేసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడరు. ఇన్ని ఫీజులు కట్టి చదివించిన మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తును మధ్యలోనే తుడిచేస్తారా? ఈ ఏడుపు నీ భవిష్యత్తు మీద చూపెట్టు. నడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. నాకు అన్ని మంచి జరిగేట్టు చూడమ్మా. మమ్మల్ని చల్లగా చూడమ్మా. రాణి, ఈ గుడి చాలా ఫేమస్ తెలుసా? అవునా? అమ్మా, మమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా దీవించమ్మా. మీ ఆశీర్వాదం ఎల్లకాలం ఉండేలా చూడమ్మా. కూర్చో, కొబ్బరికాయ తిందాం. తిను. మనం ఊహించలే కదా ఈ స్థాయికి వచ్చి పెళ్లి చేసుకుంటామని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలలా ఉంది. సరే, ఇటు నుంచి ఇట్నే మా అక్కల ఇంటికి వెళ్దామా? లేదు, ఒక పర్సన్ని పరిచయం చేయాలి. ఒక్క పర్సనా? ఎవరు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేయాలి నీకు. ఓ, ఇంపార్టెంట్ పర్సనా? ఎవరు? అది చెప్పకూడదు, సస్పెన్స్. ఓకే, వెళ్దామా?
ఏంటి అలా చూస్తున్నావు? అంటే ఈ ప్లేస్ ఎక్కడ చూసినట్టుంది నాకు. చూసినట్టే ఉంటుందిలే, దిగు ఫస్ట్. ఆ? ఉమ్. హ్మ్. ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసినట్టుంది రాని. పద, ముందు పరిచయం చేసేంత వరకు ఆగు. ఇంకా ఎంత దూరం? కొంచెమే. ధర్మరాజ్ అంకుల్. ఎవరు? అయ్యో, ఈయనేంటి ఇక్కడున్నాడు? ఈయన కల్పించడానికి ఎంత దూరం తీసుకొచ్చింది? అలా చూస్తున్నావే, రా. వస్తున్నా. అంకుల్ ధర్మరాజన్ అంకులే కదా? అవును. మమ్మల్ని ఆశీర్వదించండి అంకుల్. అయ్యో, ఎవరమ్మా మీరు? నేను అంకుల్ రాణిని. నేను అంకుల్ బాలుని. అర్రే, ఎంత ప్రయోజకులయ్యారా. అంతా మీ దయ అంకుల్. ఆ రోజు మీరు చెప్పకపోతే. ఏనాడైనా మనకు తెలిసిన అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చెప్పడం, కులమతాలకు అతీతంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ మన కృషితోటి పట్టుదలతోటి చదువుకొని ఉన్నతమైన స్థాయిలకు ఎదిగినప్పుడే మనకు సమాజంలో మర్యాద, గౌరవం, మీ తల్లిదండ్రులకు కూడా గౌరవం దొరుకుతుందని అలా ప్రవర్తించిన గాని మీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం, దురుద్దేశం లేదమ్మా. చల్లగా బతకండి, నిండు నూరేండి. సరే. మంచిదమ్మా. ఓకేనా? మంచిగా వేరండి.